మేము గత వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్న హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో అన్ని మండలాలు తిరుగుతున్నాం. ముఖ్యంగా హుజురాబాద్ టౌన్ ఇన్ఛార్జిగా నేను పద్మశాలి కమ్యూనిటీ విభాగంలో తిరుగుతూ ఉన్నాను. అందులో చూస్తే ఏ చేనేత విభాగానికి వెళ్ళినా, ఏ పద్మశాలి వ్యక్తి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గారికే మద్దతు తెలుపుతామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని సంఘాలకు తను స్లాబ్ నిర్మించడం జరిగింది. అలానే తన రాజీనామా వల్లనే గత 6 నెలల నుంచి రానటువంటి యారన్ సబ్సిడీ కావచ్చు, నేత కార్మికులకు సంబంధించిన పేమెంట్లు కావచ్చు, వివిధ రకాల డబ్బులు గత 6 నెలల నుంచి రాని పద్ధతులు కూడా ఇప్పుడే వచ్చినాయి. అంతకుముందు యారన్ రావడం అందుబాటులో లేకపోవడం, లేకపోతే ఈ పేమెంట్స్ రాకపోవడం కొన్ని సంవత్సరాల్లో పెండింగ్ ఉండేది. ఇప్పుడు మాత్రమే ఇలా వస్తున్నాయంటే రాజేందర్ గారు ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నించేసి ఇంకా మంచి అభివృద్ధి జరుగుతుంది చేనేత రంగానికి కానీ పద్మశాలి రంగానికి కానీ. ఒక కోణంలో పద్మశాలీలు అందరూ ఇక్కడ ఒకే దిక్కు రాజేందర్ గారిని గెలిపించే ఆలోచనలో ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఎవరిని అడిగినా వాళ్ళ అంతర్యం మాత్రం అలా ఉంది. అలానే వివిధ రకాల కుల సంఘాలను కానీ యూత్ సభ్యులను కానీ కలిస్తే అతను మన నాయకుడు అంటే ఈటెల రాజేందర్ ఒక దానికి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. నాకు తెలిసి రాబోయే 2వ తారీఖు రోజు భారీ మెజార్టీ, 1,00,000 పైన మెజార్టీ వచ్చిన పెద్ద వింతలు అనే రకంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మాకైతే అర్థమవుతున్నట్టు అనిపిస్తుంది. మీరు హుజురాబాద్ ప్రజలకు ఏం చెప్పారు? హుజురాబాద్ ప్రజలకు అయితే నేను సిరిసిల్ల నుండి వచ్చాను. సిరిసిల్ల మా కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ అనుకుంటారు సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ ఏదో డెవలప్ అయింది, బాగా డెవలప్ అయింది, అది స్వయానా కేసీఆర్ కొరకు అనే కోణంలో ఆలోచిస్తారు. కానీ సిరిసిల్లతో కంపేర్ చేస్తే అక్కడ స్వయానా ముఖ్యమంత్రి గారు, షాడో ముఖ్యమంత్రి గారు అయినా కానీ ఇక్కడ మాత్రం అక్కడికన్నా చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. రోడ్లు కావచ్చు, లేకపోతే మోర్లు కావచ్చు, ఇక్కడ ప్రజలు ఉన్న విధానం కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి అనేది చాలా బాగుంది. కాబట్టి మీరు ఇలాంటి ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని గెలిపిస్తే ఇతను ఇంకా గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉండి గట్టిగా పోరాటం చేసి ఇంకా అభివృద్ధి చేస్తాడనేది మాత్రం స్పష్టం. కాబట్టి ఇలాంటి ఒక నాయకుడిని ఖచ్చితంగా మీరు ఎన్నుకోవాలని చెప్పేసి మేము తెలుపుతున్నాం.